ప్రజలు ఆన్లైన్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని చిట్యాల సీఐ మల్లేష్ యాదవ్ అన్నారు. పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలన్నారు. చిట్యాల సర్కిల్ పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరికీ అట్లా యువతి యువకులకు మా యొక్క పోలీస్ శాఖ తరఫున విన్నపం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ఎక్కువగా పాపులర్లోకి వచ్చి మనం రూపాయి పెడితే 10 రూపాయలు వస్తాయన్న ఆశతోటి యువతి యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకి ఆన్లైన్ గేమ్స్ కి బానిసలు అవుతున్నారు. దాంతో తీవ్ర అప్పులలో కూరుకుపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ముందు వచ్చినట్టే అనిపిస్తుంటది, తర్వాత మనం దానికి ఒకసారి అడిక్ట్ అయినాక దాని నుంచి బయటకు రాలేకపోతున్నారు. దీని మీద తల్లిదండ్రులు కూడా దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మొబైల్లో ఏం చూస్తున్నారు అనేది ఒక భాష అనేది పెట్టాలి. మా ఎస్పీ కిరణ్ గారు ఐపీఎస్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము కూడా జిల్లాలో ఈ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అయినా కూడా ఇంకా చాలా మంది యువకులు దాన్ని రీచ్ కాలేకపోతున్నారు. కాబట్టి దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీనికి కంట్రోల్ చేయడానికి మీరందరూ కూడా పోలీస్ శాఖ సహకరించాలి. అదేవిధంగా ఈ సైబర్ గేమ్ కూడా వివిధ రూపాల్లో ఓటీపీ ఫ్రాడ్ కానీ, లేకుంటే బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామని, అట్లాగే గిఫ్ట్ కార్డ్స్, కూపన్స్ వస్తున్నాయని చెప్పేసి, అట్లాగే మీ మొబైల్ ఇట్లా సెలెక్ట్ అయిందని చెప్పేసి, ఇక కంపెనీ నుంచి అని చెప్పేసి రకరకాలుగా ఈ సైబర్ నేరస్తులు అనేది మరి జనాల్ని మోసం చేసి డబ్బులు సంపాదించుకునే పనిలో ఉన్నారు. కాబట్టి దయచేసి అటువంటి వాటికి మీరు దూరంగా ఉండాలి. మీకు ఎటువంటి సస్పిషియస్ కాల్ వచ్చినా, లేకుంటే ఏదైనా వచ్చినా ఇమీడియట్ గా పోలీస్ శాఖ ఇన్ఫార్మ్ చేసినట్టయితే మేము ఇమీడియట్ గా దాన్ని ఆపేస్తాము. అదే విధంగా ఎవరైనా తప్పిదారి ఆన్లైన్ గేమ్ లకు బానిసలై వాళ్ళైనా ఇబ్బందులు పడితే మా దగ్గర రండి, నిరభ్యంతరంగా రండి. మేము కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎవరైతే నేరస్తున్న వాళ్ళని కూడా పట్టుకొని మిగతా వాళ్ళు కూడా బాధితులు కాకుండా మనం కంట్రోల్ చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున ఇది విజ్ఞప్తి. థ్యాంక్ యూ.